వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు మామిడికాయతోని ఒక మామిడికాయ ధనియాలు కలిపి ఒక చట్నీ తయారు చేశాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూన్ తీసుకొని అన్నిటిని కూడా బాగా వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పుల్లటి మామిడికాయ తీసుకొని ఈ విధంగా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయతో మనం ఎన్నో రకాల చట్నీలు కూడా పెట్టుకోవచ్చు. అందులో భాగంగా ఇది ఈ విధంగా పొడి చేసుకొని ఒక 5 ఎల్లిపాయలు వేసుకోవాలి. మామిడికాయను కడిగి ఈ విధంగా ముక్కలుగా కోసుకొని పెట్టుకొని అందులోనే వేసి గ్రైండర్లో వేసి కచ్చిపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చిపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మూడు స్పూన్ల మిరప్పొడి, 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చిపక్క గ్రైండ్ చేసుకొని ఇందులో మనం తిరగవాత వేసుకోవాలి. ఇంత కూడా ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకోవచ్చు. ఈ విధంగా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూడండి మీరు కూడా. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.